వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. విజృంభించిన ప్రకృతి, భారీ నష్టం. నెన్నెల మండలం ఆవడం, గంగారం, చిన్న వెంకటాపూర్ గ్రామాలతో పాటు వివిధ గ్రామాల్లో ప్రకృతి విలియ తాండవం చేసింది. రాత్రి భారీ ఈదురుగాలులతో ప్రజల ఇళ్ల పైకప్పు, ఇల్లు పెద్ద ఎత్తున నేలమట్టమయ్యాయి. గూడు కరువై చేతికి అందించిన మామిడి వడ్లు నేలరాలాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, మామిడి చెట్లు పూర్తిగా ధ్వంసం అవడంతో ప్రజల ఆవేదన వర్ణనాతీతమైంది. 2 రోజులుగా భారీ ఈదురుగాలు, రాళ్ల వర్షాలు ప్రజలకు నోటికాడికి అందించిన పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. 6 కాలం కష్టపడి అప్పులు చేసి పండించిన పంటలు కడుపు కోతను మిగిల్చాయని వాపోగా గూడు కూలిన ప్రజల గోడు వర్ణనాతీతమైంది. అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన ఇళ్ల కుటుంబాలు, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు నమస్కారాలు. నా పేరు గుమాసయేసు. నాది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలములోని గంగారం గ్రామము. నేను ఈ గ్రామంలో 6 ఎకరాల మామిడి తోట బంగనపల్లి దశేరి సాగు చేయడం జరిగింది. నా మామిడి మొక్కల వయసు 25 సంవత్సరాలు. నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి, వడగళ్ల వానకు మొత్తము నా చేతికి వచ్చినటువంటి పంట ఇప్పుడు నేల రాలడం జరిగింది. నిన్న కురిసినటువంటి వడగళ్ల వానకు మరి ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా ఈ రాలినటువంటి మామిడి తోటలకు ఎవరు రాలేదు. ఇంతవరకు కూడా ఏ అధికారులు స్పందించడం లేదు. అయ్యా, నేను ఒకటే విన్నపం చేస్తున్నాను. మేము ఈ రైతాంగము 6 నెలల నుంచి ఈ వ్యవసాయ సాగులో నిమగ్నమై ఉండి, ఏ పనులకు పోకుండా ఈ మామిడి తోట సాగులో నిమగ్నమై ఉండి మేము పనిచేయడం జరిగింది. చేతికట్టినటువంటి పంట ఇప్పుడు నేల కూలడంతో మా పిల్ల పాపలు మేమందరం రోడ్ల పడే పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వం ఒకవేళ ఆదుకోకపోతే మరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా రైతాంగం దగ్గర ఉన్నది. నేను మన జిల్లా కలెక్టర్ మంచిర్యాల గారికి నేను ఒకటే విన్నపం చేస్తున్నా. అయ్యా, మీరు వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులను ఈ మామిడి తోటలకు పంపించి ఎంక్వైరీ చేసి మమ్మల్ని ఆదుకోవాలని నేను మిమ్మల్ని వేడుకోవడం జరుగుతున్నది. మరి ఈ బ్యాంకులలో రుణం తీసుకుంటున్నాము. ఈ క్రాప్ లోన్ రుణం తీసుకున్న తర్వాత మరి బ్యాంక్ అధికారులు ఇన్సూరెన్స్ కింద మా డబ్బులు కట్ చేస్తున్నారు. ఏ కంపెనీకి ఇన్సూరెన్స్ కట్ చేస్తున్నారో మాకు ఇంతవరకు కూడా తెలియడం లేదు. ఇంతవరకు ప్రతిసారి ఇలాగే నష్టం జరిగితే ఇంతవరకు ఏ అధికారి కానీ వచ్చి ఎంక్వైరీ చేసి మాకు నష్టపరిహారం ఇప్పించిన దాఖలు లేవు. అయ్యా, నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా విన్నపం నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, వ్యవసాయ శాఖ మంత్రులకు అందరికీ విన్నపం చేస్తా ఉన్నాను. మా రైతాంగాన్ని ఆదుకోకపోతే మేము రాను మరి ఈయన పరిస్థితిలో ఉండి మేము రేపు పొద్దున రోడ్ల పడి మేము చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు వెంటనే స్పందించి అధికారులను మామిడి తోటలకు పంపించి రైతాంగానికి జరిగిన నష్టాన్ని మీరు అంచనా వేసి మాకు నష్టపరిహారం ఇప్పించే విధంగా పనిచేయాలని చెప్పి మీరు మరోసారి నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలోనే మళ్ళా జిల్లా కలెక్టర్ గారిని నేను పదే వేడుకోవడం జరుగుతున్నది. మీరు వెంటనే స్పందించి అధికారులను, రైతాంగాన్ని వెంటనే రైతులకు సాయం చేసే విధంగా పంపిస్తేనే మరి మేలు జరుగుతుంది. లేకపోతే ఈ రైతులంతా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నదని చెప్పి నా ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. నమస్తే. ఇతరులు కారణంగా మా ఇంటి కప్పు మొత్తం కూలిపోవడం జరిగింది. నేను, మా భర్త, మా పిల్లలు వెళ్ళిపోవడం జరిగింది. ప్రభుత్వం మాకు స్పందించి ఏదన్నా సహాయం చేయగలరని మనం మొన్ననే షెడ్ 5 లక్షలు పెట్టి నిర్మించుకున్నాం. నిన్న వచ్చిన గాలులకు మొత్తం షెడ్ మొత్తం లేచి వెనుకకు పడ్డది. బర్రెలకు కూడా గాయాలైనాయి. అంతే. మాకేమైనా ప్రభుత్వం తరఫున ఏమైనా ఆదుకుంటారని చెప్తున్నాం. మేము 4 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం సారు. మరి షెడ్ కట్టుకుంటే గాలి వారం వచ్చి లేచిపోయినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి. రేకులు గీకులు 3 బర్రెలు కూడా దెబ్బలు తాకినాయి. మరి మాకు ఏం ప్రయత్నం చేస్తారో మా ప్రభుత్వం ఆడుకోవాలి. మరి అప్పు తెచ్చి పెట్టుకున్నాం అయ్యా. మరి మేము ఏం చేస్తాం? మరి 6 లక్షలు అప్పు అయింది మాకు. ఏదో బతుకుతామని ఇట్లా చేసుకుంటే గాలి ద్వారం వచ్చి రేకులు లేచిపోయి వేరేటోళ్ళ ఇండ్లు కూడా పడ్డాయి. వాళ్ళ ఇండ్లు కూడా పడి వాళ్ళకు కూడా దెబ్బలు తాకినాయి. మరి ఎట్లా చేస్తారో మీరు, ఇక మీ దయాభక్తి. కురిసిన అతి పెద్ద రాళ్లవాన వర్షం వల్ల రైతులకు మరియు ప్రజలకు చాలా నష్టం జరిగింది. 80% వడ్లు రాలిపోవడం జరిగింది. అదే 20% మిగిలినాయి.
నిన్న కురిచిన వర్షం వల్ల విపరీతమైన గాలులతో వర్షం రావడంతో పలు చోట్ల నెన్నెల మండలంలో పలు గ్రామాలలో ఇంటి పైకప్పులు పడిపోయినవి, కొన్ని చోట్ల ఇండ్లు కూలిపోయినవి. మరియు రైతులకు మిగిలిన 20% నష్టం కూడా టోటల్గా 100% నష్టం జరిగింది. అలాగే చాలామంది రైతు కుటుంబాలై రేకులు కూలిపోవడం జరిగింది. మామిడి తోటలు పూర్తిగా నేలమట్టమైనవి. మామిడి చెట్ల కాడ నుంచి కూడా కూకుడు వేళ్లతో పెకిలిచ్చి చెట్లు కూడా కింద పడిపోయి అతి భారీ నష్టం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు నష్టం జరిగిన వాళ్లకు సర్వే చేసి వాళ్లకు నష్టపరిహారం ఇప్పించి వాళ్ళని ఆదుకోవాలని కోరుచున్నాము. అలాగే కొన్ని చోట్ల కరెంటు విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోవడం జరిగింది. కొత్తగా కట్టే పెట్రోల్ బంకు కూడా కూలిపోవడం జరిగింది. చాలా వరకు ఇంతవరకు నేను చూసిన దాంట్లో ఇదే అతిపెద్ద భారీ వర్షం. ఇన్ని రోజులు రాళ్ల వర్షం మేము పేపర్లో చూడడము, వీడియోలో చూడడం తప్ప పుట్టుకొని వచ్చి ఇదే మేము స్వయంగా ప్రత్యేకించి చూడడం. 20 mm కంకర రాళ్ళు పడ్డట్టుగా పడ్డవి. విపరీతమైన భారీ నష్టం జరిగింది. కావున దీన్ని అధికారులు దీనిపైన దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకొని నష్టం జరిగిన వాళ్లకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.